హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము చతురస్రము దీర్ఘ చతురస్రానికి సంబంధించినటువంటి ప్రీవియస్ డిఎస్సి టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. మనం ఇంతకుముందు వీడియోలో మనం త్రిభుజాలు, వాటికి సంబంధించినటువంటి వైశాల్యాలు, చుట్టుకొలతలకు సంబంధించినటువంటి లెక్కలను చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు మనము చతురస్రము దీర్ఘ చతురస్రానికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్లు టెట్ టు డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనము క్వశ్చన్, ఒక దీర్ఘ చతురస్రాకారపు ఇంటి స్థలం యొక్క వైశాల్యము 1875 చదరపు మీటర్లు, దాని యొక్క పొడవు వెడల్పుకు 3 రెట్లు అయిన ఆ ఇంటి చుట్టుకొలత ఎంత అన్నాడు. చూడండి, ఇక్కడ ఒక దీర్ఘ చతురస్రాకారపు ఇంటి స్థలం యొక్క వైశాల్యము 1875 చదరపు మీటర్లు, దాని యొక్క పొడవు వెడల్పునకు 3 రెట్లు అయితే ఆ యొక్క ఇంటి చుట్టుకొలత ఎంత అన్నాడు. ఇక్కడ మరి ఫస్ట్ గేయంలో మనకు దీర్ఘ చతురస్రం యొక్క పొడవు కావాలి, మనకి దాన్ని ఎల్ అనుకుంటాం మనము. తర్వాత పొడవు ఎంత ఉంది, ఇక్కడ వెడల్పుకు 3 రెట్లు కాబట్టి, అంటే పొడవు పెద్ద ఉంటుంది, వెడల్పు చిన్నగా ఉంటుంది కాబట్టి, ఫస్ట్ మనం బి వెడల్పును మనము ఎక్స్ అనుకుందాం మనం. మరి వెడల్పుకు పొడవు ఎంత ఉంది, ఇక్కడ మనకు 3 రెట్లు అంటే ఏం చేస్తాం మనము 3x తీసుకుంటాం మనం. కాబట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 3x, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటే మనము. మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం మనకి ఎంత 1875 కాబట్టి, మరి దీర్ఘ చతురస్ర వైశాల్యానికి ఫార్ములా ఎల్ ఇంటూ బి, పొడవు ఇంటూ వెడల్పు అనమాట. ఈ మొత్తం ఎంత సమానం, ఇక్కడ మనకు 1875 సమానం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలా. దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము పొడవు ఇంటూ వెడల్పు. మరి ఎల్ అంటే ఏమనుకున్నాం, ఇక్కడ మనం 3x కాబట్టి 3x ఇంటూ బి అంటే ఎంత ఎక్స్ అనుకున్నాం మనం. తర్వాత 1875 అనమాట. తర్వాత ఎక్స్ 3 ఎక్కడ పోతే భాగిస్తుంది, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఏమైతే దగ్గర ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇసుకోండి ఏమొస్తుంది, ఇక్కడ 1875/3 ఇక్కడ క్యాన్సిల్ చేస్తాం మనం. 3 ఎక్క 3, 3 6 18, 3 2 6, 1 ఉంటుంది 15, 3 5 15 కాబట్టి మనకి ఎంత ఇక్కడ 625 వచ్చింది. దీని ఏం చేస్తాం మనము 25 స్క్వేర్గా రాసుకుంటాం కాబట్టి అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఎక్స్ మనకు 25 మీటర్లకు సమానం కావడం జరుగుతుంది. అర్థమైంది. ఇక్కడ ఎక్స్ అంటే ఏమనుకున్నాము, ఇక్కడ మనం ఎక్స్ అంటే మనము వెడల్పు అనుకున్నాం కాబట్టి ఎక్స్ మనకి ఎంత ఇప్పుడు 25కి సమానం కావడం జరుగుతుంది. అప్పుడు పొడవు ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ అంటే 25 కాబట్టి 25 3 అంటే ఇక్కడ మనకు 75 మీటర్లు. కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు మనకు 25 మీటర్లు అయితే పొడవు ఎంత ఇక్కడ మనకు 75 మీటర్లకు సమానం కావడం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ వెడల్పుకు పొడవు అవుతుంది ఇక్కడ 3 రెట్లు కాబట్టి ఇక్కడ మనం 25 3 75 అనమాట. అయితే మనకి అడిగిన క్వశ్చన్ ఏముంది, ఇక్కడ ఆ ఇంటి స్థలం యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. అది ఏ ఆకారం ఉంది, మనకు దీర్ఘ చతురస్రాకారం ఉంది కాబట్టి దాని యొక్క చుట్టుకొలత అంటే ఏం చేస్తాం మనము, దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు కాబట్టి, మరి 2 ఇంటూ ఎల్ అంటే మనకి ఎంత వచ్చింది 75 కాబట్టి 75 ప్లస్ బి అంటే 25. దిస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 75 ఇంటూ 25 100, మరి 100 2 జా 200 కాబట్టి మనకు చుట్టుకొలత పి ఎంత అంటే ఇక్కడ మనకు 200 మీటర్లకు సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమి ఇచ్చినట్టు, ఇక్కడ ఒక చతురస్రం యొక్క వైశాల్యము 1225 మీటర్ స్క్వేర్, ఒక చతురస్రం యొక్క వైశాల్యము 1225 మీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క చుట్టుకొలత ఎంత అన్నారు. చూడండి, ఇది మనకు 2011 టెట్లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. మరి చతురస్రం యొక్క వైశాల్యం ఫార్ములా ఏ స్క్వేర్, భుజం ఇంటూ భుజం కాబట్టి ఏ స్క్వేర్ రాసుకుంటాం మనము. ఏ స్క్వేర్ చూడండి ఎంత, ఇక్కడ మనకు 1225కి సమానం అవుతుంది. మరి దీన్ని కూడా మనం ఏ స్క్వేర్ని దీన్ని వర్గంగా రాస్తే వస్తుంది 35 స్క్వేర్ రాసుకుంటాం మనం. నెక్స్ట్ ఏం చేస్తాం, 2 సెట్ 2 క్యాన్సల్ చేస్తాం, స్క్వేర్ క్యాన్సల్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ ఈజ్ ఈక్వల్ 35 మీటర్స్. ఇక్కడ ఇదేంటి, ఇక్కడ ఏ అంటే చతురస్రం యొక్క భుజం అనమాట. భుజం మనకు 35కి సమానమైంది. మరి చతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా 4 ఇంటూ భుజం 4 ఇంటూ ఏ కాబట్టి 4 ఇంటూ 35 4 మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 140 మీటర్స్. కాబట్టి చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి ఎంత సమానం, ఇక్కడ మనకు 140 మీటర్లకు సమానం కావడము జరిగింది అనమాట ఇది. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాము. మూడో క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 4AB మరియు వెడల్పు 6B² అయినా దాని వైశాల్యం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మనకి ఎంత 4AB అంటే, అదేవిధంగా వెడల్పు ఎంత ఇక్కడ మనకు 6B² అనమాట. అయితే దానికి వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ. మరి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా మనకు తెలిసిందే ఎల్ ఇంటూ బి కాబట్టి ఎల్ ఇంటూ బి, ఇక్కడ ఇది థర్డ్ ఆన్సర్ ఇది. మరి ఎల్ మనకి ఎంత ఇచ్చినాడు, ఇక్కడ 4AB కాబట్టి 4AB, తర్వాత ఇంటూ మరి బి ఎంత మనకి వెడల్పు 6B² కాబట్టి 6B², ఇక్కడ 6 4 24 స్థిర సంఖ్యలు గురించి. తర్వాత స్థిర సంఖ్యలు 6 ఇంటూ 4 ఎంత 24 ఇక్కడ. మరి ఏబి ఇంటూ B² ఏమొస్తుంది, 1A ఉంది కాబట్టి ఏ, మరి బి ఇంటూ B² ఏమవుతుంది, ఇక్కడ మనకు B³ అవుతుంది కాబట్టి ఇది చదరపు యూనిట్లు అని రాస్తాం మనం, ఏం ప్రమాణాలు ఇవ్వలేదు కాబట్టి చదరపు యూనిట్లు. కాబట్టి పొడవు మనకు 4AB యూనిట్లు, అదేవిధంగా వెడల్పు మనకు 6B² యూనిట్లు ఇచ్చినప్పుడు మనకు దానికి వైశాల్యం ఏంటంటే 24AB³ చదరపు యూనిట్లకు సమానం కావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మరి 4వ క్వశ్చన్ చూస్తే మనం ఇక్కడ గమనిస్తే ఇచ్చినాడు, ఇక్కడ
పొడవు 6.5 సెంటీమీటర్లు, వెడల్పు 3.5 సెంటీమీటర్లు కలిగినటువంటి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అనేది, లేదంటే పొడవు 6.12 సెంటీమీటర్లు మరియు వెడల్పు 3.12 సెంటీమీటర్లు కలిగినటువంటి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అనేది, ఇది కూడా ఏపీ టెట్ 18లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. మరి 4th క్వశ్చన్ ఆన్సర్ చూస్తే మనము ఇది పొడవు అది ఎల్ అంటే మనకి ఏమి ఇచ్చినాడు ఇక్కడ 6.5 కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేస్తాం మనం ఫస్ట్ మనకి ఇది మనకి ఏంటి మిశ్రమ భిన్నం, దాన్ని చేస్తాం మనం ఫస్ట్ మనము అపక్రమ భిన్నంలోకి మారుస్తే ఏమొస్తుంది 2 6 12 12 1 13 కాబట్టి 13/2 సెంటీమీటర్లు అంటే. అదేవిధంగా బి మనకి ఎంత వస్తుంది ఇక్కడ వెడల్పు అంటే ఇక్కడ మనకు 3.5 కాబట్టి దీన్ని కూడా ఏం చేస్తాం మనము మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకుంటాం మనము. 2 6 6 1 ఎంత 7 7/2 సెంటీమీటర్లు. ఇవి వీటి యొక్క పొడవు వెడల్పులు అనమాట. అయితే మనకేం కావాలి వైశాల్యం కావాలి కాబట్టి మరి వైశాల్యం ఫార్ములా L/B ఇక్కడ. మరి L అంటే మనకి ఎంత ఇక్కడ 13/2 సెంటీమీటర్లు ఇంటూ బి అంటే ఇక్కడ మనకి 7/2 సెంటీమీటర్లు అనమాట. తర్వాత గుణిస్తే 13 ఏళ్ళ 91/2 రెట్లు ఎంత 4 వస్తుంది ఇక్కడ. కాబట్టి మొత్తం మీద మనకి L/B మనకి ఎంత వచ్చింది ఇక్కడ 91/4 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది. దీని ఏం చేయాలి మనము, సో అపక్రమ భిన్నాన్ని తిరిగి మనము మిశ్రమ భిన్నంలోకి మార్చి రాయాలి. అదే మనకి ఆన్సర్ ఇస్తాడు అనమాట. మరి దానికోసం ఏం చేస్తాం మనం లవాన్ని హారంతో భాగిస్తాం మనం. అంటే 91ని 4 చే భాగిస్తే ఏమొస్తుంది 4 రెట్ల 8 ఇక్కడ మనకి 1 ఉంటుంది, 11 ఇక్కడ 1 దించుకుంటాం 11 అవుతుంది ఇక్కడ. మళ్ళీ 4 రెట్ల 8 మనకి ఎంత 3 ఇక్కడ శేషం మిగులుతుంది. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాము 22 మనకు పూర్ణాంకంగా రాస్తామని 22 పూర్ణాంకము 3 శేషం కాబట్టి 3/4 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి మనకి ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు L/B అంటే మనకు 91/4 సెంటీమీటర్ స్క్వేర్ అన్న ఒకటి, లేకపోతే దాన్ని మనము మిశ్రమ భిన్నంగా మారుస్తే ఏమొస్తుంది ఇక్కడ మనకు L/B 22 పూర్ణాంకం 3/4 సెంటీమీటర్ స్క్వేర్కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి సో ఇది మనకు ఆన్సర్ కావడము జరిగింది. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం మనము. 5వ క్వశ్చన్ ఏమిచ్చిందంటే క్రింది పటము ABCD దీర్ఘ చతురస్రంగా AB x+3 సెంటీమీటర్లు, BC x-3 సెంటీమీటర్లు మరియు చుట్టుకొలత 44 సెంటీమీటర్లు అయిన షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అని ఇక్కడ. ఇది APDSC 19లో వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. మరి చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పటం ఇక్కడ దీర్ఘ చతురస్రాకారం ఉంది ABCD అనమాట. దీని యొక్క పొడవు మనకి ఎంత ABCD రెండు సేమ్ ఉంది ఇక్కడ. ABCD రెండు సేమ్ ఉంటాయి కాబట్టి AB మనకి ఎంత ఇక్కడ x+3 కాబట్టి దీన్ని మనం వెళ్ళాలనుకుంటాం. మనం వెళ్ళైతే ఇక్కడ మనకి x+3కు సమానం అవుతుంది. అదేవిధంగా B ఇక్కడ వెడల్పు ఎంత ఉంది ఇక్కడ మనకు x-3, BC అంటే x-3 కాబట్టి ఇది x-3 అంటే వెడల్పు అనమాట ఇది. అయితే మనకి ఏమిచ్చింది ఇక్కడ చుట్టుకొలత ఇచ్చినాడు ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి ఎంత ఇక్కడ మనకు 44 సెంటీమీటర్స్ అనమాట. అయితే మనకు ఏమడిగింది ఇక్కడ షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉంటుందో దాని యొక్క వైశాల్యం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఫస్ట్ ఏం చేస్తాం మనం, మనకి చుట్టుకొలత మనకి ఇచ్చినాడు కాబట్టి ఈ కొలతలతో మనం చుట్టుకొలత వచ్చి x విలువను కనుక్కుందాం ఫస్ట్ మనము. మరి దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా 2 × L+B అనమాట. ఈ మొత్తం ఎంత ఇస్తాను ఇక్కడ మనకు 44కి సమానం అవుతుంది. మరి 2 × L అంటే మనకి ఎంత x+3 కాబట్టి x+3 + B అంటే ఎంత x-3 ఈక్వల్ ఎంత ఇక్కడ మనకు 44 అనమాట. ఈ 2తో క్యాన్సిల్ చేద్దాం మనము. 2 ఎక్కం 2 22 ఇక్కడ. అప్పుడు x+x ఏమవుతుంది ఇక్కడ 2x అవుతుంది. ఈ +3 - 3 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకి 2x ఎంత 22కి సమానం అవుతుంది. దీని నుంచి మనకి x ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. ఇది కూడా క్యాన్సిల్ చేస్తే సో 2 × 1 = 2 11 అప్పుడు మనకి ఎంత x = 11. యాక్చువల్గా 2 భాగిస్తుంది కాబట్టి 22/2 అంటే ఏమొస్తుంది మళ్ళీ 11 వస్తుంది. ఇది మనకు డైరెక్ట్ రాసిన ఇక్కడ ఇక్కడ క్యాన్సిల్ చేసి సో x మనకి ఎంత 11 కాబట్టి దీని నుంచి మనకు అప్పుడు మరి పొడవు ఎంత మనకు 11 x వచ్చింది కాబట్టి 11 + 3 ఎంత ఇక్కడ మనకు 14 వచ్చింది. దాని తర్వాత వెడల్పు ఎంత ఇక్కడ మనకు x-3 కాబట్టి 11 - 3 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ 8 వస్తుంది ఇక్కడ. కాబట్టి సో L = 14 సెంటీమీటర్లు. తర్వాత B ఎంత ఇక్కడ మనకు 8 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. ఒకసారి గమనించండి ఇక్కడ మరి మనకి ఏం కావాలి, మనకు షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం కావాలంటే ఏం చేస్తాం మనము మొదటగా ఈ దీర్ఘ చతురస్రం యొక్క మొత్తం వైశాల్యం కనుక్కొని మనం దాని నుంచి ఈ షేడ్ చేయబడినటువంటి త్రిభుజం ఏదైతే ఉంటుందో ఈ త్రిభుజం యొక్క వైశాల్యం తీసిస్తే మనకు వచ్చేదే ఈ షేడ్ చేసిన ప్రాంతం యొక్క వైశాల్యం వస్తుందన్నమాట. మరి x+3 మనకి ఎంత మొత్తం ఇది 14 సెంటీమీటర్లకు సమానం. అదేవిధంగా ఈ మొత్తం ఎంత మనకి 8 సెంటీమీటర్లకు సమానము. ఈ ఎత్తు ఏదైతే ఉంటుందో ఇది కూడా మనకు 8కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తాం మనము ఈ షేడ్ చేసిన ప్రాంత వైశాల్యం అంటే ఏం కావాలి మనకు దీర్ఘ చతురస్ర వైశాల్యం నుంచి మొత్తం వైశాల్యం మనము త్రిభుజ వైశాల్యం తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రాస్తుంది ఇక్కడ షేడ్ చేయబడిన సో ప్రాంతం యొక్క వైశాల్యము ఏ ఇక్కడ అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం అంటే అర్థమైంది ఇక్కడ L/B అనమాట. తర్వాత మైనస్ త్రిభుజం యొక్క వైశాల్యం ½ × B × H అనమాట. మరి చూడండి ఇక్కడ మరి దీర్ఘ చతురస్రంలో L అంటే మనకి ఎంత L అంటే 14 కాబట్టి 14 సో ఇంటూ B అంటే మనకి ఎంత 8 కాబట్టి 8 రాస్తుంది ఇక్కడ. తర్వాత మైనస్
సో 1/2 ఇంటూ మరి త్రిభుజంలో భూమి ఎంత ఉంది ఇక్కడ మనకు 14 కాబట్టి 14 ఇంటూ హెచ్ అంటే మనకి ఎంత ఇక్కడ 8 కాబట్టి 8 రాస్తుంది ఇక్కడ. సో 8 అనమాట ఇది. తర్వాత చూడండి ఇక్కడ మరి ఏ ఈక్వల్ టు ఇక్కడ 14 ఇంటూ 8 14 ఇంటూ 8 కామన్ తీసినప్పుడు మనకి ఏమొస్తుంది 14 ఇంటూ 8 లోపల ఏమంటుంది ఇక్కడ మొత్తం బయటకు వస్తే 1 ఉంటుంది ఇక్కడ 1 మైనస్ 1/2 మరి 1 మైనస్ 1/2. సో ఏ కూడా ఏమవుతుంది ఇక్కడ 14 ఇంటూ 8. సో 1లో ఆఫ్ మనకి ఏమొస్తుంది హాఫ్ మిగులుతుంది ఇక్కడ. సో 1లో ఆఫ్ హాఫ్ ఉంటుంది ఇక్కడ. మరి క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 ఏళ్ళ 7 ఎంబులు ఎంత ఇప్పుడు. సో 7 ఎంబుల 56 చదరపు సెంటీమీటర్లు. సో మీరు మల్టిప్లై చేసి కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. మనం డైరెక్ట్ ఇక్కడ క్యాన్సల్ చేస్తే మనకు 2 ఎక్కం 2 ఏళ్ళ అవుతుంది ఇక్కడ. తర్వాత మైనస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. సో మొత్తం మీద మనకు ఆన్సర్ దగ్గర మనకు 56 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది అనమాట. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాము. 6వ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక దీర్ఘ చతురస్రాకారపు ప్లాటు వైశాల్యము 2400 చదరపు మీటర్లు, దాని పొడవు వెడల్పుకు 1.5 రెట్లు 1.5 రెట్లు ఉన్న చుట్టుకొలత ఎంత అని ఇక్కడ. చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది ఇక్కడ వైశాల్యం ఇచ్చిన చుట్టుకొలత ఎంత ఇక్కడ. మరి కండిషన్ ఇక్కడ ఏముంది ఇక్కడ పొడవు వెడల్పుకు 1.5 రెట్లు అంటే అప్పుడు ఏం చేస్తాం మనము ఫస్ట్ మనం వెడల్పు b = x అనుకుంటాం మనము. మరి x అనుకునేటప్పుడు మనకు పొడవు ఏమవుతుంది. సో bకు 1.5 రెట్లు కాబట్టి అంటే అర్థం వెడల్పుకు 1.5 రెట్లు ఉంది కాబట్టి సో b అంటే x ఉంది కాబట్టి సో 1.5 x అనుకుంటాం మనము. దీన్ని ఏం చేస్తాం మనము మిశ్రమ భిన్నం అపకుర భిన్నంలోకి మారుస్తే అప్పుడు ఏమొస్తుంది అపకుర భిన్నంలోకి మారుస్తే సో 2 ఎక్కం 2 2 + 1 3 కాబట్టి 3 ఇంటూ x/2 అవుతుంది అనమాట ఇది. మరి వైశాల్యం ఎంత మనకు ఇక్కడ 2400 కాబట్టి దీని యొక్క వైశాల్యము దీర్ఘ చతురస్ర వైశాల్యం కాబట్టి మరి l ఇంటూ b = మనకు 2400 చదరపు మీటర్లకు సమానం ఇచ్చినాడు ఇక్కడ. మరి l అంటే మనకి ఎంత 3x/2 కాబట్టి మరి 3x/2 ఇంటూ b మనకి ఎంత ఇక్కడ x అవుతుంది ఇక్కడ. ఈక్వల్ ఎంత మనకు 2400 అనమాట. తర్వాత మరి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ x ఇంటూ x ఏమైతే x² అవుతుంది. ఈ 2 ఇక్కడ భాగించదులతో మల్టిప్లై చేస్తుంది కాబట్టి 2400 ఇంటూ ఈ 2 పైకి వస్తుంది ఇక్కడ. ఇక్కడ 3 దీన్ని గుణిస్తుంది ఇదికి వస్తే భాగిస్తుంది కాబట్టి 3 అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు కొట్టేస్తే 3 ఎక్కం 3 ఎమ్ములు 24 0 0 మనకి ఏమొచ్చింది ఇక్కడ 800 ఇక్కడ 800 ఇంటూ 2 ఎంత ఇక్కడ మనకు 1600 అవుతుంది ఇక్కడ. దీని ఏం చేస్తాం మనము 40 ఘాతాంకం 2గా రాసుకోవచ్చు మనం 40² రాసుకుంటాం మనం. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఈ స్క్వేర్ క్యాన్సల్ చేస్తే మనకి ఏమొస్తుంది x = 40 మీటర్లు వస్తుంది. సో x మనకి ఎంత ఇక్కడ మనకు 40 మీటర్లకు సమానం కావడము జరిగింది. చాలా సింపుల్గా కొట్టేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది ఇక్కడ. తర్వాత మరి x = 40 అయితే మరి x అంటే ఏంటి ఇక్కడ మనకు x అంటే వెడల్పు కాబట్టి మనకి x ఎంత మనకు 40 కాబట్టి అప్పుడు వెడల్పు ఎంత మనకు 40 మీటర్లకు సమానమైంది. అదేవిధంగా పొడవు ఎంత ఇక్కడ మనకు 3x/2 కాబట్టి 3/2 ఇంటూ x అంటే మనకి ఎంత 40 కాబట్టి ఇక్కడ 40 రాస్తుంది ఇక్కడ. కొట్టేద్దాం ఇక్కడ మనం 2 ఎక్కం 2 20 అప్పుడు 23 ఎంత 60 మీటర్లు కాబట్టి దీర్ఘ చతురస్రం యొక్క పొడవు మనకి ఎంత 60 మీటర్లకు సమానమైంది. అదేవిధంగా వెడల్పు ఎంత మనకు 40 మీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట. అయితే మనకేం కావాలి మనకు చుట్టుకొలత కావాలి మనకి. మరి చుట్టుకొలత ఫార్ములా ఏంటి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత. సో p = 2 ఇంటూ l ప్లస్ b 2 ఇంటూ l మనకి ఎంత వచ్చింది ఇక్కడ 60 ప్లస్ వెడల్పు ఎంత 40 ఇక్కడ. మరి 40 + 60 అంటే 100 ఇంటూ ఎంత సో 200 కాబట్టి మొత్తం మీద మనకి ఎంత ఇక్కడ మనకు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మనకు 200 మీటర్లకు సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత 7వ క్వశ్చన్ చూద్దాము. 7వ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక దీర్ఘ చతురస్రాకారపు పార్కు వెడల్పు పొడవు కంటే 17 మీటర్లు తక్కువ, పార్కు చుట్టుకొలత 178 మీటర్లు. అయితే పార్కు యొక్క వైశాల్యం ఎంత ఇక్కడ. ఇది కూడా మనకు APDSC 2018లో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట ఇది. చూడండి ఒక దీర్ఘ చతురస్రాకారపు పార్కు యొక్క వెడల్పు పొడవు కంటే 17 మీటర్లు తక్కువ, పార్కు చుట్టుకొలత మనకు 178 మీటర్స్ అనమాట. అయితే పార్క్ యొక్క వైశాల్యం ఎంత ఇక్కడ. మరి చూడండి సో ముందుగా చేస్తాం మనము వెడల్పు పొడవు కంటే 17 మీటర్లు తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ మనం వెడల్పును b = x అనుకుందాం. మనము వెడల్పు x అనుకుంటే అప్పుడు పొడవు ఎంత అవుతుంది. సో వెడల్పు కంటే 17 మీటర్లు ఎక్కువ ఉండాలి కాబట్టి సో x + 17 మీటర్లు అవుతుంది అనమాట ఇది. అయితే మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ చుట్టుకొలత ఇచ్చినాడు. మరి చుట్టుకొలత ఫార్ములా సో p = 2 ఇంటూ l ప్లస్ b. ఈ మొత్తం ఎంత 178 కాబట్టి మరి 2 ఇంటూ l ప్లస్ b = 178 రాస్తాం మనము. మరి 2 ఇంటూ l అంటే మనకి ఎంత x + 17 కాబట్టి x + 17 ప్లస్ b అంటే x అనుకున్నాం ఈక్వల్ 178 అనమాట. మరి క్యాన్సల్ చేస్తే 2 ఎక్కం 2 అవతల భాగిస్తుంది డైరెక్ట్ క్యాన్సల్ చేస్తున్నా 2 ఎక్కం 2 2 ఎంబల 16 మనకి ఎంత 100 ఉంటుంది 18 అవుతుంది ఇక్కడ 2 9 18 కాబట్టి x + x ఎంత ఇక్కడ 2x ఈక్వల్ మనకి ఎంత 89. ఈ 17 ఎక్కడ పోతే ఏమవుతుంది -17 అప్పుడు ఏమొస్తుంది 2x సో 9లో 7/2 8లో 1 పోతే 7 ఇక్కడ. సో ఇక్కడ కూడా మళ్ళీ x ఈక్వల్ ఏమొస్తుంది అప్పుడు 72/2 కొట్టేస్తే 2 ఎక్కం 2 3 తర్వాత
1 2 12 2 6 పెట్టుకోవాలి మొత్తం ఎంత ఇక్కడ మనకు 36 కాబట్టి ఎక్స్ అంటే ఇక్కడ మనకు ఎక్స్ అంటే వెడల్పు కాబట్టి బి కూడా మనకి ఎంత ఇక్కడ మనకు 36 మీటర్లకు సమానం కూడా ఉంటుంది. అదేవిధంగా పొడవు ఎంత ఇక్కడ మనకు ఎక్స్ ప్లస్ 17 36 ప్లస్ 17 మొత్తం ఎంత అప్పుడు సో ఎల్ ఈక్వల్ టు 53 మీటర్లకు సమానం కూడా జరుగుతుంది ఇక్కడ. సో ఎక్స్ అంటే 36 కాబట్టి 36 ప్లస్ 17 ఎంత 53 మీటర్లు అనమాట. అయితే మనకేం కావాలి మనకు పార్క్ ఒక వైశాల్యం ఎంత అన్నాడు. మరి వైశాల్యం దేని ఇక్కడ దీర్ఘ చతురస్ర వైశాల్యం కాబట్టి ఎల్ ఇంటూ బి కాబట్టి 2 మల్టిప్లైస్ వచ్చేది మనకు అవసరం అవుతుంది 53 ఇంటూ 36. ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి మనకు వచ్చే అవసరం ఏంటంటే 1908 చదరపు మీటర్లు. కాబట్టి పార్క్ వైశాల్యం ఎంత మనకు 1908 చదరపు మీటర్లకు సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 8th క్వశ్చన్ చూద్దాము. సో దానికంటే ముందు కూడా మీకు వీడియోని ఉపయోగపడితే దయచేసి లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. సో మనకి ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 24 మీటర్లు మరియు దాని కర్ణము 25 సెంటీమీటర్ ఇది కూడా సెంటీమీటర్లు తీసుకున్నాం ఇక్కడ మనం. సరే, ఒక దీర్ఘ చతురస్రం యొక్క పొడవు 24 సెంటీమీటర్లు మరియు దాని కర్ణము 25 సెంటీమీటర్లు అయితే దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత అని ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని రెండు కూడా ప్రమాణాలు సేమ్ ఉండాలి ఇక్కడ మనకి. అయితే మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ పొడవు అంటే బీసీ, ఇది పెద్ద భుజం పొడవు కాబట్టి సో దీన్ని మనము 24గా తీసుకుందాం మనము. ఇది ఎల్ అనుకుంటాం మనం, ఎల్ 24 సెంటీమీటర్స్ అనమాట. అదేవిధంగా మరి కర్ణం అంటే ఏసీ ఇక్కడ, దీని కర్ణం డి అనుకుంటాం మనం. డి కూడా ఎంత ఇక్కడ మనకు 25 సెంటీమీటర్స్ అనమాట. అయితే నెక్స్ట్ ఏం కావాలి మనకు దానికి వైశాల్యం ఎంత అన్నాడు. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం యాక్చువల్ ఫార్ములా అయింది పొడవు ఇంటూ వెడల్పు. ఫస్ట్ ఏం చేస్తాం మనము, పొడవు ఇచ్చినాడు మనకి వెడల్పు కావాలి కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే త్రిభుజం ఏబిసి ఒక లంబకోణ త్రిభుజం అనమాట. అప్పుడు ఏం చేస్తాం మనము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము ఈ కర్ణము రెండు భుజాల మధ్య సంబంధం అనేది ఇక్కడ మనకు కర్ణం యొక్క వర్గం మిగిలిన భుజాల వర్గాల మొత్తానికి సమానం కాబట్టి త్రిభుజం ఏబిసిలో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారము d² ఈజ్ ఈక్వల్ టు దీన్ని మనం బి అనుకున్నాం మనం వెడల్పును. అప్పుడు d² ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ L² ప్లస్ b² అవుతుంది ఇక్కడ L² ప్లస్ b² అనమాట. మరి డి మనకి ఎంత ఇక్కడ కర్ణం మీద 25 కాబట్టి మరి 25² ఈక్వల్ టు ఎల్ అంటే మనకి ఎంత 24 కాబట్టి 24² ప్లస్ తర్వాత b² ఇట్లా కదా మనం. మరి 25² అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకు 625 వస్తుంది. ఈ 24² అంటే మనకి 576 ఉత్తలకు వస్తే మైనస్ 576 ఈక్వల్ అంటే మనకు b² అవుతుంది ఇక్కడ. తర్వాత మరి 625 మైనస్ 576 ఏమొస్తుంది 49 వస్తుంది ఈక్వల్ అంటే మనకు b² అనమాట. ఈ 49 ఏం చేస్తాం మనము 7² రాసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది ఈ స్క్వేర్ క్యాన్సల్ చేస్తే అప్పుడు బి ఎంత వస్తుంది మనకు బి ఈక్వల్ టు 7కు సమానం అవుతుంది. కాబట్టి బి అంత మనకు 7 సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఇక్కడ బి అంటే మనకు దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పుకు సమానం అనమాట. అప్పుడు దీని యొక్క వైశాల్యం అంటే ఏం చేస్తాం మనము ఎల్ ఇంటూ బి చేస్తాం. ఎల్ అంటే ఎంత 24 ఇంటూ బి అంటే ఎంత 7. ఈ రెండు మల్టిప్లైస్ వచ్చేదే ఆన్సర్ కాబట్టి దీనికి వైశాల్యం కాబట్టి 7 4 28 7 2 14 15 16 కాబట్టి 168 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. ఇది వైశాల్యం అనమాట. ఏ ఈక్వల్ టు 168 చదరపు సెంటీమీటర్లకు సమానం కావడం జరిగింది. సో ఇవి మనకు ప్రీవియస్ డిఎస్సి టెట్లో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్లు అనమాట. మిగతా క్వశ్చన్లు ఏవైతే ఉంటాయో మిగతా వీడియోలు చూద్దాం మనము. సో దయచేసి వీడియో లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.